Welcome to Adan. ఈ రోజు మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనతో ఉన్నారు ఫక్రుద్దీన్ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హలో ఆయుష్మాన్, వెరీ నైస్ సార్, ఈ వీడియోలో మనము క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే బోరింగ్ సబ్జెక్ట్ కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుందాం. సో క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడుకుంటే ప్రతి బ్యాంక్, ప్రతి ఎన్బిఎఫ్సి ఎవరెవరో క్రెడిట్ కార్డ్స్ ఆఫర్ చేస్తున్నారు సార్. రోజుకి 10 ఫోన్స్ వస్తాయి క్రెడిట్ కార్డ్ తీసుకోండి అని. సో 45 days ఫ్రీ క్రెడిట్ లిమిట్ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఫ్రీగా అయితే నిజంగానే ఇవ్వరు సార్. మనం ఎక్కడొక్కడ ట్రాప్ అవుతాం, వాళ్ళు ఎక్కడో అక్కడ డబ్బులు అనేది సంపాదించుకుంటారు. సో ఇప్పుడు చూసుకుంటే మార్కెట్లో వరల్డ్ వైడ్గా చూసుకుంటే లేదా మన ఇండియాలో చూసుకుంటే ఈ క్రెడిట్ కార్డ్స్ కంపెనీస్ ఎంత టర్న్ ఓవర్ చేస్తాయి, ఎంత వాళ్ళకు ఇన్కమ్ అనేది వస్తుంది? యాక్చువల్గా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, 2020లో వరల్డ్ వైడ్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ $176 బిలియన్ బిజినెస్ చేశాయి. అబ్బా, అంత హ్యూజ్ అమౌంట్ మీ పాకెట్లో నుంచి నా పాకెట్లో నుంచి తీసుకున్నవి. ఈ లెవెల్లో అంత గ్రో అవుతుంది. అది కోవిడ్ టైం. ఆ తర్వాత ఫర్దర్గా కూడా చాలా 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 ర్యాపిడ్ గ్రోత్ వచ్చింది. ఫిగర్స్ రైట్ నో నాట్ అవైలబుల్. ఇంత బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించారు అంటే వాట్ ఈస్ ద వే? ఎలా వాళ్ళు సంపాదిస్తారు సార్ ఈ డబ్బు అనేది? అంటే యాక్చువల్గా దే బెయిట్, సింప్లీ దే బెయిట్. చాలా 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 ఆఫర్స్ చేస్తూ ఉంటారు. అది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అని. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ పర్ఫెక్ట్ అండ్ యూ నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ దట్ ఇది సేఫ్. ఓకే, ఎప్పుడైతే మీరు కనుక ఒక్కసారి కనుక వాళ్ళ ట్రాప్లో కనుక పొర్రపాటున ఇరుక్కున్నారంటే బయటికి రావడం అసంభవం అయిపోతుంది అన్నమాట. వాళ్ళకు వచ్చే మేజర్ ఇన్కమ్స్ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే మామూలుగా ఫీజు ఉంటుంది మీ దగ్గర నుంచి ఛార్జ్ చేసే, డిలేడ్ రీపేమెంట్స్ మీద ఛార్జ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫీజు ఇంట్రెస్ట్. ఇవి కాకుండా మీరు ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళతో టైఅప్ ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెమ్యునరేషన్ ఉంటుంది. ఇలా ఇవి కాకుండా ఎఫిలియేషన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. వీటన్నిటి నుంచి దే మేక్ మనీ లైక్ ఎనీథింగ్ అనమాట. యాక్చువల్గా దే ట్రాక్ the persons who are really in need of funds and they will continuously keep anybody to be there only. అడ్వాంటేజ్ తీసుకుంటారు, దాన్ని ట్రాప్ చేస్తారు. ఇంట్రెస్ట్ రేట్స్ అయితే చాలా భారీగా, అసలు మనం డిలే పేమెంట్ అయింది. యాక్చువల్గా ఐ సర్ప్రైజ్డ్ టు సీ yesterday I received of course I don't want to name the bank. 40% they simply said 40% credit card. I received it yesterday. When I opened that, I have seen 40%. ఎక్కడుంది అసలు? ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా అంత రిటర్న్స్ రావు. అదే యాక్చువల్గా అంటే అన్సెక్యూర్డ్. మేబీ దే హ్యావ్ టు సేఫ్ గార్డ్ దెమ్సెల్వ్స్. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా సరే ₹3 to ₹4 అంటే 36% to 48% వరకు ఇండస్ట్రీలో ఉన్నమాట వాస్తవం. అందువల్ల ఏంటంటే దాని గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే అవసరానికి ఆదుకుంటాయి కూడా కాబట్టి టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ కెన్ బి పర్మిసిబుల్, ఒక లిమిటెడ్గా వెళ్ళేది. ఇంకేదైనా అదర్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయా సార్ వీళ్ళకి? అదర్ ఇన్కమ్ సోర్సెస్ ఏంటంటే యాక్చువల్గా ఈ లెండింగ్ ఇవి కాకుండా ఎఫిలియేషన్స్ ఉంటాయి వీళ్ళకు. తర్వాత ప్రమోట్ చేస్తూ ఉంటారు అనమాట. తర్వాత వీళ్ళకి ఏంటంటే మనకు ఏదైనా ఫెయిర్స్ అవి జరుగుతుంటే వాళ్ళతో టైఅప్ చేసుకుంటారనమాట. వాళ్ళకి బిజినెస్ ప్రొవైడ్ చేస్తే ఇది అవుతుంది అంటే వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తే ప్రతి వారం దీని మీద కమిషన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ బల్క్గా వాళ్ళ దగ్గర చాలా రకాల సోర్సెస్, దాదాపుగా 10-15 రకాల సోర్సెస్ నుంచి వాళ్ళకి మేజర్ ఈ 3. ఓకే, సో చాలా మంది చెప్తుంటే వింటాను సార్ నేను. క్రెడిట్ కార్డ్స్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh లిమిట్ ఇచ్చారనుకోండి కార్డ్ పైన, టోటల్గా 1 lakh వాడకూడదు, వాడితే సిబిల్ స్కోర్ డ్రాప్ అవుతుంది, క్రెడిట్ స్కోర్ డ్రాప్ అవుతుంది అని చెప్తారు. నిజమేనా సార్ అది? యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మనకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పే చెక్ టు పే చెక్గా బతికేస్తూ ఉంటారు. అవును, వారికి ఏంటంటే ఇది క్రెడిట్ కార్డ్ మీద డిపెండెన్స్ ఎక్కువ అవుతుంటుంది. సపోజ్ మీకు ₹1 lakh చెప్పినట్టు కార్డు ఇచ్చారనుకోండి, మీరు 1 lakh వాడుకొని 1 lakh రీపే చేసేసారనుకోండి ఇన్ టైంలోనే, ఇట్ షోస్ హౌ మచ్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ ద క్రెడిట్. అంటే మీ కండిషన్, ఫైనాన్షియల్ కండిషన్స్ ఎలా ఉన్నది మీరు చెప్పకే తెలుస్తూ ఉంటుంది. కరెక్ట్. దాన్ని బట్టి ఏం చేస్తున్నా మీ క్రెడిట్ స్కోరు తగ్గుతూ పోతూ ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా ఇది తగ్గిపోతుంది. మీరు రెగ్యులర్గానే ఉంటారు, నేను అన్ని కట్టాను అనుకుంటూ ఉంటారు, కానీ ఇఫ్ యువర్ ఎక్స్పెన్సెస్ అవి మీ లిమిట్ కంటే యాక్చువల్గా దీనికి ఏంటంటే 30% ఒక రేంజ్ ఒకటి ఉంది. మీ లిమిట్లో 30%కి ఎప్పుడు దాటకపోతే మీరు కంప్లీట్గా ఎప్పుడు మీ రేటు పెరుగుతూనే పోతుంటుంది. బై దట్ వే యూ కెన్ ఇంక్రీజ్ యువర్ లెండింగ్, అంటే బారోయింగ్ కెపాసిటీ. మంచి ఫెయిర్ రేటుకి మీరు తీసుకునే అవకాశాలు, మీరు పొందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఎప్పుడు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు, పే చేస్తున్నారు, లేదా మినిమం పేమెంట్ చేసేసి క్యారీ చేస్తున్నారు అని అంటే మాత్రం
యూ హ్యావ్ గాన్. వన్స్ అదే ట్రాప్లో పడ్డారంటే యూ కెనాట్ కమ్ అవుట్. ఇంకోటి ఏదన్నా ప్లాన్ చేసుకొని బయటకు వస్తే తప్ప. కొంతమంది ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ అవైలబుల్, ఇప్పుడు మీరు చెప్పినట్టు 100ల కొద్ది కార్డ్స్ ఉన్నాయి, కొంతమంది దగ్గర 50 కార్డ్స్, నా దగ్గర ఎన్ని కార్డ్స్ ఉంటే అంత క్రేడ్గా ఫీల్ అవుతారు. అందుకు అది మంచిదే. సపోజ్ ఓవరాల్ లిమిట్లో నుంచి 30% వాడితే మీరు అదొక రకంగా మంచిదే. ఇన్ని కార్డ్స్ పెట్టుకొని వీటిల్లో మీరు వాడుతూ ఉంటే, వాడి అటు నుంచి ఇటు అడ్జస్ట్ చేస్తూ ఉంటే యు ఆర్ నో వే. ఇంతే కాకుండా ఇంకోటి ఏంటంటే క్యాష్ ఆఫర్ చేస్తారు, అడ్వాన్స్ క్యాష్. అవును, అది భయంకరమైన తప్పిదం. ఒకవేళ కనుక ఎవరైనా ఎప్పుడన్నా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఇక తప్పదు అనుకుంటే మాత్రమే దాన్ని వాడాలి తప్ప ఎప్పుడు జీవితంలో వాడకూడదు అని డిసైడ్ అయిపోవాలి ఎవరైనా సరే. ఓకే, సో మీరు చెప్పినట్టు 30% అంటే ₹1,00,000 లిమిట్ ఉంటే జస్ట్ 30,000 వరకు యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే చాలా మంది నేను క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తూ దాన్ని తిరిగి కడుతున్నాను కదా, నా క్రెడిట్ స్కోర్ పెరుగుతుందేమో అనుకుంటారు. ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు లోన్ కావాలి అని బ్యాంక్ వెళ్ళి చూస్తే ఆ క్రెడిట్ స్కోర్ పెరగలేదేంటి అని అప్పుడు మనకు తెలుస్తుంది. సో అందుకని చెప్పి ఈ పాయింట్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎవరు చెప్పరు, అందుకని తప్పులు జరుగుతాయి, మేము చెప్తున్నాము. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.